వెల్కమ్ టు జనం మాట. నేను మీ చంద్ర. ఈ రోజు ఈనాడు ఆంధ్రజ్యోతి జగన్ గారి గురించి ఎలాంటి వార్తలు రాశాయి, ఆ వార్తలు ఎందుకు రాశాయి, ఎన్నికలు దగ్గర పడుతున్న తరుణంలో ఎందుకు ఇలాంటి వార్తలు రాస్తున్నాయి ఒకసారి మనం విశ్లేషణ చేద్దాం. మధ్యతరగతికి మహా టోపీ అంటూ ప్రముఖంగా ఈనాడు రాసుకొచ్చింది. ఫ్లాట్ పేరిట జగన్ పచ్చిద్దగా ఎంజీ లేఅవుట్లు వేస్తున్నారంటూ కోట్ల వసూలు 2.5 నెలలు ఒకటి అందుబాటులోకి రాలేదు. ప్రభుత్వాన్ని నమ్మి అప్పుల పాలైన కుటుంబాలు అవసరాలను ఆసరాగా చేసుకోవడం, లేని ఆస్తులను రెక్కెత్తించడం, ఆపై నమ్మించి నిలువున మోసం చేయడం ఆయనకు వెనుతో పెట్టిన విద్య. సొంతింటి కళను సాకారం చేస్తామంటూ జగన్ మధ్యతరగతి కుటుంబాలను దగా చేశారు. డబ్బులు వసూలు చేసి ముంచేశారు. పేదలకు ఇల్లు కాదు గ్రామాలు నిర్మిస్తామని సీఎం జగన్ ఊరువాడ డప్పు కొట్టి చెప్పారు. చివరకు పిచ్చిగుళ్ళను కూడా కట్టలేదు. మరోవైపు మధ్యతరగతి వాటికి తక్కువ ధరకి ఇల్లు స్థలాలు ఇస్తామని ఆర్భాటం చేసి చివరకు వేల కుటుంబాలకు కళ్ళల్లోకి నెట్టేశారు. ఇంటి స్థలం రాక చేసిన అప్పులకు వడ్డీలు చెల్లించలేక బాధిత కుటుంబాలు అల్లాడుతున్నాయి. రాజీవ్ స్వగృహ ప్రాజెక్టు పేరిట గతంలో ఉమ్మడి రాష్ట్ర సీఎం వైఎస్ ఎంజీ స్మార్ట్ టౌన్ పేరిట ఇప్పుడు ఆయన కుమారుడు జగన్ మధ్య తరగతిని ముంచేశారు. మధ్యదాయ వర్గాల కోసం 2.5 నెలల క్రితం పట్టణ ప్రాంతాల్లో 32 లేఅవుట్లు చేపట్టిన ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది. ప్రైవేటు స్థిరాస్తి వ్యాపారాలను తలదన్నేలా లేఅవుట్లో స్థిరాస్తులు. ఈ దరఖాస్తుల్లో పాటు చిత్తూరు నగర పరిధిలో కొండిగుడ్డ వద్ద పనులు ప్రారంభం కానీ జగనన్న స్మార్ట్ టౌన్ సిటీ ఏఎంజీ లేఅవుట్ ఏదైతే ఉందో దీనికి సంబంధించి వార్త ఎలా ఉందంటే ఖచ్చితంగా వీళ్ళే కోర్టుకి వెళ్ళి అడ్డుకున్న దాఖలాలు కూడా ఉంటాయి. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో 3 చోట్ల జగనన్న స్మార్ట్ టౌన్ సిటీలను ప్రతిపాదికంగా ఒకటి ఆచరణలోకి రాలేదు. చిత్తూరులోని కొడగడలు 35 ఎకరాలకు ఎంపిక చేశారు. అందులో 19 ఎకరాలు డీబీటీ భూములు, మిగతా ప్రైవేటు పట్టణ భూములు డీబీటీ భూములు పరిహారం చెల్లించారు. ప్రైవేటు భూములను ఇచ్చేందుకు వాటి యాజమాన్యాలు ముందుకు రావడం లేదు. దీంతో 19 ఎకరాల్లోనే లేఅవుట్ వేయాలని నిర్ణయించింది. ఇప్పటికీ పనులు ప్రారంభం కాలేదు. గంగాధర నెల్లూరు వ్యాపార శ్రమిక వాడికి ఎదురుగా ఉన్న భూమిలో లేఅవుట్ వేసేందుకు మొదట ప్రతిపాదించి పక్కన ఎట్టారు పూతలపడులో వెంచర్. ఉమ్మడి కడప జిల్లాలో రాజంపేట, ప్రొద్దుటూరులు, పీలేరు ఏదైతే కుచ్చ టోపీ అని చెప్పారు. జగన్మోహన్ రెడ్డి గారు కుచ్చ టోపీ పెట్టే విధంగా ఉంటే ఇదే జగన్మోహన్ రెడ్డి గారు అమరావతిలో భూములు ఇచ్చారు పేదలకు. ఇదే జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ప్రపంచ రాజధాని అమరావతి సింగపూర్ని తలదన్నెలో మీరు కడతామని చెప్తే మీరు కడతామని చెప్పిన అదే రాజధానిలో జగన్మోహన్ రెడ్డి గారు పేదలకు ఇల్లు ఉండాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఇల్లు కేటాయిస్తే మీరు పేదలకు అక్కడ ఉండకూడదని కోర్టుకు వెళ్ళి అడ్డుకున్నారా లేదా? ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు లేదంటే ఆయనకు సంబంధించిన వ్యక్తులు ఈ అమరావతిలో పేదలు ఉండకూడదు, మురికి వాడ తయారవుతుంది, మరో మురికి వాడ తయారు కాకుండా ఉండాలంటే ఇక్కడ పేదలు ఉండకూడదు అని కోర్టుకు వెళ్ళి అడ్డుకున్నారు. అయితే కోర్టు కూడా ప్రజలకు సానుకూలించి అక్కడ ఇల్లు స్థలం కేటాయించింది. ఇల్లు స్థలం కేటాయిస్తే అక్కడ ప్రభుత్వం ఇల్లు కట్టించాలని ఒక నిర్ణయం తీసుకుంటే ఆ ఇల్లుని ఎలాగైనా ఆపాలని చెప్పేసి వీళ్ళు కుటిల ప్రయత్నాలు చేసి ఆపారు. మరి ఏదేమైనప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారు పేదల పక్షాన మధ్యతరగతి పక్షాన ఉంటారు. కానీ వాళ్ళని ఎలాగైనా జగన్మోహన్ రెడ్డి గారికి దూరం చేయాలని ఈనాడు ఆంధ్రజ్యోతి కంకణం కట్టుకున్నాయి. నిజంగా ఆ పరిస్థితి ఎవరైనా కంప్లైంట్ చేశారా? మరి కంప్లైంట్ చేయకుండానే మీరు ఎందుకు ఇంతగా వార్తలు రాయాల్సి వస్తుంది? అంటే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారిపై లేని వ్యతిరేకతను సృష్టించాలనే ప్రయత్నం. జగన్మోహన్ రెడ్డి గారు ఇల్లు స్థలాలు కేటాయించారు. జగన్మోహన్ రెడ్డి గారు ఆ ఇంటి స్థలాలు కోసం ఫ్రీగా ఇల్లు కట్టుకోవడానికి డబ్బులు వేస్తున్నారు, లేదా ఇసుక ఫ్రీగా ఇస్తున్నారు, సిమెంట్ ఫ్రీగా ఇస్తున్నారు. మరి ఇటువంటివన్నీ జగన్మోహన్ రెడ్డి గారు చేస్తుంటే వీళ్ళకు నిద్ర పట్టడం లేదు. ఎందుకంటే నిజమైన పేదలకు జగన్మోహన్ రెడ్డి గారు ఇల్లు అందిస్తున్నాడు, నిజమైన పేదలకు కూడుగుడ్డ అందిస్తున్నాడు, నిజమైన పేదలకు సంక్షేమాలు అందిస్తున్నాడు. వీటన్నిటిని ఎలాగైనా అడ్డుకోవాలని వీళ్ళ ప్రయత్నాలు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు కనుక ఈ సంక్షేమ పథకాలన్నీ కనుక చూసి జగన్మోహన్ రెడ్డి గారు కనుక మళ్ళా ఓటేస్తే వీళ్ళు అనుకున్న ఆటలు సాగవు. ఎలాగైనా వీళ్ళ ప్రయత్నాలన్నీ భంగం కలిగించాలని వీళ్ళు చూస్తున్నారు. మరి ఏదేమైనప్పటికీ నిజంగా ఇల్లు ఎవరు కట్టించారు, నిజంగా ఇల్లు ఎవరు కట్టలేదు, మరి పేదలను ముంచింది ఎవరు, మధ్యతరగతి వర్గాలకు కుచ్చ టోపీ పెట్టింది ఎవరు, మీరే మీ కామెంట్ రూమ్లో తెలియజేయండి. వాళ్ళకు ఓటుకు 1,00,000 ఇచ్చినా 1,00,000 మెజారిటీతో గెలుస్తా, నన్ను ఓడించేందుకు వైకాపా నేతలు కుటుంబానికి 1,00,000 ఇస్తారంట. జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు. కాకినాడ ఎంపీ స్థానానికి ఉదయ్ పోటీ చేస్తారని వెల్లడి. మోదీ అమిత్ షా లోక్సభకు పోటీ చేయాలని అడిగితే ఉదయ్ తన నియోజకవర్గాలు మార్చుకుంటామన్న పవన్. అంటే ఇక్కడ పవన్ కళ్యాణ్కి క్లారిటీ లేదు ఏమని, ఎక్కడి నుంచి పోటీ చేయాలి, ఏం కథ అని. ఎందుకంటే ఎవరో నిర్ణయిస్తే అతను సీటు మార్చుకుంటాడంట. అంటే ఒక పార్టీ అధ్యక్షుడిగా ఉన్నాడా, లేదంటే ఒక పార్టీని తాకట్టు పెట్టిన అధ్యక్షుడిగా ఉన్నాడా? మనకి ఇక్కడే తేడతాడు. ఇక్కడ ఏమన్నారు, మోదీ అమిత్ షా లోక్సభకు పోటీ చేయాలని అడిగితే ఉదయ్ పవన్ కళ్యాణ్ అనే వ్యక్తులు ఇద్దరు సీటు మార్చుకుంటారంట. ఎందుకంటే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారిని ఢీకొనడం ఈయన వల్ల కాదు. ఇంటికి 1,00,000 ఇచ్చినా కూడా పవన్ కళ్యాణ్ 1,00,000 మెజారిటీతో గెలుస్తాడంట.
ఇంటికి 1,00,000 ఇచ్చినా 1,00,000 మెజారిటీతో గెలుస్తారన్న పవన్ కళ్యాణ్ 2019 ఎన్నికల్లో 2 నియోజకవర్గాల్లో పోటీ చేస్తే ఎందుకు పవన్ కళ్యాణ్ పోటీ కూడా ఇవ్వలేకపోయాడు? మరి ఎందుకు పవన్ కళ్యాణ్ గెలవలేకపోయాడు? ఇంత కాన్ఫిడెన్స్ ఉన్న పవన్ కళ్యాణ్ మరి ఎందుకు 21 స్థానాలకే పరిమితం అయ్యాడు? మరి ఎందుకు 170 నియోజకవర్గాల్లో పోటీ చేసి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారిని గద్దె దించుతాను, నేను ముఖ్యమంత్రి అవుతానని తన కార్యకర్తలకు తన జనసేన నాయకులకు భరోసా ఇవ్వలేకపోయాడు? ఈరోజు జనసేన కోసం కష్టపడిన చాలామంది లీడర్లు, జనసేన పార్టీలు టికెట్ ఆశించి భంగపడిన వాళ్ళు చాలామంది ఉన్నారు. బలమైన క్యాడర్ ఉండి కూడా, బలమైన సామాజిక వర్గం ఉండి కూడా, బలమైన నాయకత్వం ఉండి కూడా ఆ నియోజకవర్గంలో టికెట్ తెచ్చుకోలేకపోయాడు పవన్ కళ్యాణ్. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారిని ఓడిస్తా, అక్కడ వంగా గీతా గారిని ఓడిస్తా అని మాట్లాడుతున్నాడు. ఇక్కడ మనం ఇంకా వెళ్తే రాష్ట్రంలో నాలాంటి గొంతులు, రాష్ట్రంలో ఇలాంటి గొంతులు అంట, మరి రాష్ట్రంలో ఇలాంటి గొంతుల గురించే మాట్లాడుతున్నారు. ఎందుకంటే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు మంచి పరిపాలన చేశారు కనుక ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని ఢీకొనడం వీళ్ళ వల్ల కాక 3 పార్టీలు కలిసాయి. జనసేనలో చేరిన పిఠాపురం నియోజకవర్గానికి చెందిన ప్రముఖులు, వివిధ పార్టీ నాయకులను ఉద్దేశించి మాట్లాడుతున్న జనసేన పవన్ కళ్యాణ్ రాష్ట్రంలో నాలాంటి గొంతుకులు ఉండకూడదని పిఠాపురం నియోజకవర్గంలో 100 కోట్లు 150 కోట్లు ఖర్చు పెడతామంటున్నారు. అక్కడ నన్ను నిలవరించే బాధ్యత ఎంపీ మిథున్ రెడ్డి తీసుకున్నారంట. అవసరమైతే కుటుంబానికి 1,00,000 ఇచ్చి ఓట్లు కొనాలని చెప్తున్నారంట. అంత డబ్బు వాళ్ళకి ఎక్కడి నుంచి వచ్చిందో ప్రజలు ఆలోచించాలి. మద్య నిషేధం అన్న సీఎం సారా వ్యాపారిగా మారిపోయారు. వారి డబ్బు శక్తి నాకు తెలుసు. పిఠాపురంలో శక్తి పీఠం అమ్మవారి ఆశీస్సులు, ప్రజలు దీవులు ఉంటే వాళ్ళు ఓటుకు 1,00,000 ఇచ్చినా అక్కడ జనసేన గెలుస్తుంది. పవన్ కళ్యాణ్ గెలుస్తాడు. 1,00,000 ఓట్లు మెజార్టీయే మన లక్ష్యమైన ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఉద్ఘాటించారు. మంగళవారం పిఠాపురం నుంచి వచ్చిన 160 మంది వివిధ రంగాల వారు మంగళగిరిలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో జనసేనలో చేరారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడారు. కాకినాడ లోక్సభ స్థానం నుంచి ఉదయ్ అనే వ్యక్తి పోటీ చేస్తారన్నారు. ఒకవేళ ఉదయ్ అనే వ్యక్తి అక్కడి నుంచి లేదంటే పవన్ కళ్యాణ్ కాకినాడ ఎంపీగా పోటీ చేయమని బీజేపీ నాయకులు ఎవరైతే మోదీ అమిత్ షా గారు ఉన్నారో వాళ్ళ కనుక నిర్ణయిస్తే ఉదయ్ పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి సీట్లు మార్చుకుంటారంట. అంటే ఇక్కడ పవన్ కళ్యాణ్కి ఒక క్లారిటీ లేదు, తాను ఎమ్మెల్యే అవుతానా ఎంపీ అవుతానా అని. ఎందుకంటే ఇతర పార్టీ నాయకులపై ఆధారపడాల్సి వచ్చింది. నిజంగా పవన్ కళ్యాణ్ నేను ఇది కాగలుగుతాను, నిజంగా ఇది గెలవగలుగుతాను అంటే వైసీపీ వాళ్ళు డబ్బులు ఇస్తున్నారని చెప్తున్నారు. మరి వైసీపీ వాళ్ళు డబ్బులు ఇచ్చి గెలుస్తామని మీకు ఎక్కడైనా వినిపించింది? ఎక్కడైనా చెప్పారా? మరి వైసీపీ వాళ్ళు డబ్బులు ఇస్తారని మీరే చెప్పారు, 1,00,000 ఇస్తారని మీరే చెప్పారు కదా, నేను రోజుకు 2 కోట్లు సంపాదిస్తా అని. మరి నా దగ్గర డబ్బులు లేవంటారు. మరి మీరు ఏం చేశారు? గతంలో గాజువాకలో, గతంలో భీమవరంలో పోటీ చేసిన మీరు, ఆ 2 నియోజకవర్గాల్లో కనచూపు మేరలో కనపడిన మీరు ఇప్పుడు మళ్ళీ పిఠాపురంలోకి వచ్చారు. అంటే ఓట్ల సమయంలో మాత్రమే మీకు ఏపీ ప్రజలు గుర్తుకొస్తారు. ఓట్లు అయిపోయిన తర్వాత దరిదాపులు కూడా రారు. అదే గాజువాక, అదే భీమవరంలో మీరు ఎందుకు పోటీ చేయలేకపోయారు అంటే ఖచ్చితంగా మీరు ఆ ప్రజలను విమర్శించారు. విమర్శించి గాజువాక, భీమవరం ప్రజల ఓట్లను మీరు తెచ్చుకోలేకపోయారు, వాళ్ళ మనసులు గెలుచుకోలేకపోయారు. అక్కడ స్థానికంగా ఉన్న వైసీపీ నాయకులు వాళ్ళ మనసును గెలుచుకొని వాళ్ళలో తిరిగి ఖచ్చితంగా మళ్ళీ వాళ్ళని గెలిపించుకునే విధంగా వాళ్ళు చేసుకోగలిగారు. మరి ఈ రోజు మీరు ఎందుకు చేసుకోలేకపోయారు? మరి ఈ రోజు ఎందుకు భీమవరంలో నేను పోటీ చేస్తున్న భీమవరంలో అని గంధి శ్రీనివాస్పై మీరు సవాల్ విసిరారు? మరి అదే గంధి శ్రీనివాస్ సవాల్ స్వీకరించి నాపై పోటీ చేయడానికి మీరు సిద్ధమా అని గంధి శ్రీనివాస్ గారు అడిగారు. మరి మీరు గంధి శ్రీనివాస్ గారికి ఎందుకు సమాధానం చెప్పలేకపోయారు? మరి గాజువాకలో ఎందుకు పోటీ చేయలేకపోతున్నారంటే ఖచ్చితంగా భీమవరం కావచ్చు, గాజువాక కావచ్చు, అక్కడ ఉన్న ప్రజల మనసును మీరు గెలుచుకోలేకపోయారు. ఎలాగైనా మళ్ళీ గెలవాలి అంటే ఖచ్చితంగా నీ సామాజిక వర్గం ఎక్కువ ఉన్న, నీ సామాజిక వర్గం బలం ఉన్న చోట నిలబడే ప్రయత్నం చేస్తున్నారు. అది ఎక్కడైనా నిలబడే హక్కు నీకు ఉంటుంది, దాంట్లో ఎటువంటి తప్పు లేదు. కానీ పిఠాపురంలో నేను గెలిస్తే కనుక ఇది చేస్తాను అని మీరు ఎందుకు చెప్పలేకపోతున్నారు? పిఠాపురం నియోజకవర్గానికి ఇది తీసుకొస్తానని ఎందుకు చెప్పలేకపోతున్నారు? మరి ఇదే టీడీపీ, ఇదే బీజేపీతో 2014లో మీరు కలిసి పని చేశారు కదా. 2014లో ఇంటికో ఉద్యోగం ఇస్తున్న చంద్రబాబు గారిని ఎందుకు ఒక మాట కూడా మాట్లాడట్లేదు? రుణమాఫీ చేస్తున్న చంద్రబాబు గారి గురించి ఎందుకు ఒక మాట కూడా మాట్లాడలేదు? మరి ఇంటికో ఉద్యోగం అన్నారు, ఎందుకు నిరుద్యోగ వృత్తి అన్నారు, ఎందుకు మాట్లాడలేదు? ప్రత్యేక హోదా తీసుకొని వస్తానని చంద్రబాబు గురించి ఎందుకు మాట్లాడలేదు? మరి ప్రత్యేక హోదా ఇస్తాను 5 కదా 10 సంవత్సరాలు ఇస్తానన్న బీజేపీని ఎందుకు అడగడం లేదు? మరి విశాఖ ఉక్కు పరిశ్రమను ప్రైవేటీకరణ చేయకుండా ఎందుకు ఆపలేకపోతున్నారు? మరి విశాఖ రైల్వే జోన్ ఎందుకు పూర్తి చేయలేకపోతున్నారు? ఇవన్నీ వాళ్ళు ఎందుకు అడగలేకపోతున్నారు? అంటే ఏపీ ప్రజలు ఎన్నికల సమయంలోనే గుర్తొస్తారు, ఎన్నికల తర్వాత గుర్తురారు. అదేవిధంగా పిఠాపురంలో కూడా మీరు గెలవచ్చు, గెలవకపోవచ్చు. అక్కడ వంగా గీత అనే బలమైన అభ్యర్థి వైఎస్ఆర్సీపీకి ఉంది. ఆవిడ ఖచ్చితంగా నిత్యం ప్రజల్లో ఉంటారు, మంచి వ్యక్తి అని పేరు తెచ్చుకున్నారు. మీరు ఆవిడని కూడా జనసేనలో చేరాలని ఆహ్వానించారు. మీకేమన్నా రాజకీయాలు తెలుస్తున్నాయి? మీ ప్రత్యర్థి పార్టీని మీరు జనసేనలో చేరాలని ఆహ్వానిస్తున్నారు. మిమ్మల్ని ఓడించి తీరుతానని ఆమె కంకణ కట్టుకుంది. గతంలో ఆవిడ పీఆర్పీలో పనిచేసింది, అందుకే ఇప్పుడు జనసేనలో పనిచేయాలంటున్నారు. అంటే పీఆర్పీలో పనిచేసిన నాయకులు ఈరోజు చిరంజీవి అంట మీ వెంట ఎందుకు లేరు అంటే ఖచ్చితంగా మీరు అర్ధాత్రంగా పార్టీని నిట్టనిలువున ముంచి మీ స్వార్థ రాజకీయాలు, మీ స్వార్థ ప్రయోజనాలు చూసుకున్నారు కాబట్టి ఆ రోజు పవన్ కళ్యాణ్ వెంట ఎవరు లేరు, జనం చిరంజీవి అంటే ఎవరు లేరు
జనం. ఆ నాయకుల గతి ఏం కావాలి? ఈరోజు మీరు మీ అన్నగారు మన కేంద్ర మంత్రి పదవి తీసుకున్నారు, మీరు మీ పనులు చేసుకుంటున్నారు. మరి మీకోసం పనిచేసిన కార్యకర్తలు ఏం కావాలి? మీకోసం పనిచేసిన ఫ్యాన్స్ ఏం కావాలి? మీకోసం పనిచేసిన నాయకులు ఏం కావాలి? ఏమన్నా ఆలోచించారా? మీ రాజకీయ భవిష్యత్తు మీ స్వార్థ ప్రయోజనాలు చూసుకొని నిట్టనులోనే ముంచుతున్నారు. 2014లో ఇదే టీడీపీకి మద్దతు తెలిపిన పవన్ కళ్యాణ్ ఎందుకు ప్రశ్నించడానికి పార్టీ పెట్టిన పవన్ కళ్యాణ్ ఎందుకు ప్రశ్నించలేదు? మరి ప్రశ్నించడానికి పార్టీ పెట్టిన పవన్ కళ్యాణ్ ఎందుకు ఆ ప్రశ్నించే మాట ఎత్తడం లేదు? ఇప్పుడు కేవలం రాజకీయాలు మొదట్లో ఏవైతే పునాదులపై నిర్మించుట ఆ పునాదులు మర్చిపోతుంది. అందుకే జనసేన పార్టీ నిలవలేకపోతుంది, 21 స్థానాలకి పరిమితం కాగలిగింది. అంటే 2029 వరకు మీ పార్టీ బలపడదు. ఎందుకు బలపడదు అంటే అక్కడ అటువైపు టీడీపీ 140 స్థానాలకు పైగా పోటీ చేస్తుంది. బీజేపీ బలం లేని బీజేపీని 10 అసెంబ్లీ స్థానాల్లో 6 లోక్సభ స్థానాల్లో పోటీ చేస్తుంది. మీకు బలం ఉండి ఫ్యాన్స్ మద్దతుండి మీరు గట్టిగా మాట్లాడగలిగే నాయకులే అయితే మీరు ఎందుకు 21 స్థానాలకి పరిమితం అవుతున్నారు? కనీసం 50-60 స్థానాలు తీసుకోవాల్సింది కదా. ఈరోజు ఏ ముఖం పెట్టుకుని మీకు ఓట్లు వేస్తారు? 1,00,000 ఇచ్చినా 1,00,000 మెజారిటీతో గెలుస్తాడంట. పోయిన ఎన్నికల్లో స్వల్ప మెజారిటీతో గెలవలేని మీరు ఇప్పుడు 1,00,000 మెజారిటీతో ఎలా గెలుస్తారు? అంటే పిఠాపురంలో ఉన్న ఓట్లన్నింటినీ ఎవరు కొనాలని చూస్తున్నారు? మీరు కొనాలని చూస్తున్నారు. ఎందుకంటే రోజుకు 2 కోట్లు సంపాదించేది నేను అని చెప్పారు. అందుకే ఆ రోజుకు 2 కోట్లు సంపాదించిన మీరు పిఠాపురంలో 1,00,000 కాదు 10 లక్షలు ఇచ్చైనా గెలవాలని మీరు చూస్తున్నారు, వైసీపీ వాళ్ళు కాదు. మిథున్ రెడ్డి గారు పార్టీలో ఒక నాయకుడు, రీజనల్ కోఆర్డినేటర్, అతను మీరు ఒక పార్టీ అధ్యక్షుడు. అతను చూసి మీరు భయపడుతుంది ఈరోజు మిథున్ రెడ్డి గారిని. ఎందుకంటే మిథున్ రెడ్డి గారు చాకచక్యంగా స్థానికంగా పని చేసుకుంటే ఏ నాయకుడిని పట్టుకోవాలి, ఏ నాయకుడిని వదులుకోవాలి, ఎవరిని పట్టుకుంటే గెలుస్తాము, ఏం చేస్తే బాగుంటుంది, వారి సమస్యలు ఏంటి, వారి సమస్యలు పరిష్కరించే దిశగా ఆయన ముందడుగేస్తున్నాడు. ఆయన గోదావరి జిల్లాలో పర్యటిస్తూ ప్రతి ఒక్కరిని పలకరించుకుంటూ ప్రతి ఒక్కరి సమస్య తెలుసుకుంటూ వారి సమస్యలను ఎక్కడికక్కడ పరిష్కరిస్తూ ముందుకెళ్తున్నాడు. కానీ మీరు పిఠాపురంలో పోటీ చేసే మీరు మంగళగిరిలో మీటింగ్ పెడతారు. అదే పిఠాపురంలో మిథున్ రెడ్డి గారు మీటింగ్ పెట్టి మిథున్ రెడ్డి గారు మాట్లాడగలుగుతున్నారు. మరి మీరెందుకు మాట్లాడలేకపోతున్నారు? మీరెందుకు పిఠాపురం ఇప్పటి వరకు వెళ్ళలేకపోతున్నారు? మంగళగిరిలో ఇక్కడ మనం చూడొచ్చు, మంగళగిరిలో పవన్ కళ్యాణ్ మాట్లాడారు. ఇగో మంగళగిరిలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో జనసేనలో మాట్లాడారు. 161 మంది వివిధ రంగాలు మంగళగిరిలోని పార్టీ ప్రధాన. అంటే పిఠాపురంలోకి వెళ్ళి మాట్లాడలేవు, పిఠాపురంలో గెలుస్తానంటావు, ఇది ఎలా సాధ్యమవుతుంది? అంటే కేవలం పవన్ కళ్యాణ్ స్వార్థ రాజకీయాలు చేస్తున్నాడు కానీ ప్రయోజన రాజకీయాలు చేయట్లేదు. జనసేన బలపడాలని చేయట్లేదు, టీడీపీ బీజేపీని బలపరచాలని చేస్తున్నారని మనకు తేటతెల్లమవుతుంది. అదేవిధంగా ప్రభుత్వ ఉద్యోగులు ఎన్నికల ప్రచారంలో పాల్గొంటే కఠిన చర్యలు తీసుకుంటామని, కొత్త పథకాలు ఏమీ ప్రకటించడానికి వీల్లేదు, శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేయకూడదు, రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా అంటే ఎవరైనా ప్రభుత్వ అధికారులు పాల్గొంటే చర్యలు తీసుకుంటామని చెప్పారు. కాంగ్రెస్ పంచిపట ఇంటింటికి గ్యారంటీ పేరుతో 5 న్యాయాలు 25 హామీలతో మేనిఫెస్టో సిద్ధం. అణగారిన వర్గాలు, యువత, మహిళలు, కార్మికులు, రైతులకు న్యాయం, ఉద్యోగులకు పాత పెన్షన్ విధానం, DWC భేటీలు తుది రూపు త్వరలో విడుదల, దేశం మార్పు కోరుతుందన్న కార్గే ఇది ఏదైతే ఉందో కాంగ్రెస్ తన చేతులారా ఏపీలో ప్రభుత్వాన్ని కాంగ్రెస్ పార్టీని భూస్థాపితం చేసుకుంది. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఓదార్పు యాత్ర చేస్తానన్నప్పుడు సహకరించి మద్దతు తెలిపి ఉంటే ఈరోజు కాంగ్రెస్ పార్టీ బలంగా ఉండేది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేది వేర్పడి ఉండేది కాదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా నేను ప్రజల కోసం ఉంటా, నాయకుల కోసం కాదు, నన్ను జైలుకు పంపినా పర్లేదని చెప్పేసి వీళ్ళు ఉన్నారు. అదేవిధంగా కొన్ని రాష్ట్రాల్లో కూడా వీళ్ళ స్వార్థ ప్రయోజనాల కోసం ఈ పనులు చేసుకుంది, అంతేగాని లేకుంటే కాంగ్రెస్ పార్టీ బలంగా ఉండదు. కానీ వచ్చే ఎన్నికల్లో బీజేపీ పార్టీని ఢీకొట్టి గెలవగలదంటే మనం చూడాలి. ఆ ముగ్గురిపై గురి నిఘా, డీజీ, డిఐజీ, పల్నాడు ఎస్పీలపై చర్యలు. ప్రధాని పాల్గొన్న సభ ఉద్దేశపూర్వకంగా వీళ్ళు నిర్లక్ష్యం చేశారంట. సభ పెట్టుకుంది మీరు, ప్రాంగణం ఏర్పాటు చేసింది మీరు, భారీ బహిరంగ సభ పెట్టింది మీరు ఏర్పాటు చేసుకోవాలి. అంటే ఎటువంటి పనులు చేపట్టాలి, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలని. వీఐపీల భద్రతకు చర్యలు తీసుకోలేదు. ఒకవేళ వీఐపీ భద్రతకు చర్యలు తీసుకొని వాళ్ళ కనుక ఆపింటే మా టీడీపీ నాయకుడిని ఆపుతావా, మా టీడీపీ నాయకుడిని సందేహిస్తావా, మా టీడీపీ నాయకుడి పైన మీరు ఇలా చేస్తారా, ఇది ఉద్దేశపూర్వకంగా చేస్తారని అప్పుడు రాసేవాళ్ళు. పల్నాడు పోలీసులపై ఈసీకి ఫిర్యాదు చేశారు. భద్రతా వైఫల్యాలపై కేంద్రానికి ఐబీ నివేదిక. లోపాలను ఎస్పీసీ చేతులు ఎత్తేసినా పట్టించుకొని పోలీసు అధికారులు. లోపాలని అంటే చేతులు వేలెత్తి చూపినా పట్టించుకొని పోలీసు అధికారులు. అంటే పోలీసు అధికారులకు ఖచ్చితంగా తెలుసు, ఎందుకంటే ఖచ్చితంగా అది పార్టీ వ్యవస్థ, పార్టీ నడుపుకోవాల్సిన సభ. అక్కడ మైక్ పని చేయకపోయినా పోలీసులే కారణం అంటారు, అక్కడ టవర్లకి టీడీపీ కార్యకర్తలు ఎక్కినా పోలీసులే కారణం అంటారు. మా నరేంద్ర మోదీ గారు మాట్లాడుతున్నప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? మన దేశ ప్రధాని గారు 10 సంవత్సరాలు ప్రధానిగా పనిచేశారు, మరోసారి గెలవడానికి ప్రయత్నిస్తున్నారు. అట్లాంటి వ్యక్తి మీ సభపై వస్తే మీరు రేశారు. సభకు జనం రాకుండా అడ్డుకున్న వైనం. ఎవరు అడ్డుకుంటారు? మీరు కార్లు అడ్డు పెట్టి జనాలను పోకుండా ఆ ట్రాఫిక్ విజువల్స్ తీయాలని చెప్పి మీరు ప్రయత్నాలు చేశారు, మీరు అడ్డుకోవడానికి ప్రయత్నించారు.
ఆ విజువల్స్ తేట తెల్లంగా కనిపించాయి విజువల్స్లో. మరి ఆ ప్రయత్నాలు చేసింది ఎవరు? విపులమంటూ రోత మీడియాలో కథనాలు. మరి మీరు రాసినవి ఏంటి? మీరు రాస్తున్నవి ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారు సిద్ధం సభలు పెడితే అక్కడ జనాలు వచ్చినా కూడా గ్రాఫిక్స్ కోసం గ్రీన్ మ్యాట్ వేయడానికి చెప్తున్నారు. అప్పుడు మీకు నిస్సిగ్గుగా లేదా ఇలాంటి వార్తలు రాస్తే ఎలా అని? అంటే ఖచ్చితంగా మీరు చేస్తేనేమో ఒప్పు, ఇతర వాళ్ళు చేస్తేనేమో తప్పు. ఇదే ఏ విధంగా ఉంటుంది? మీకు అనుకూలమైన పార్టీ కోసం మీరు పనిచేసేటప్పుడు వాళ్ళకు అనుకూలమైన పార్టీ కోసం వాళ్ళు పనిచేసే హక్కు, స్వేచ్ఛ వాళ్ళకు కూడా ఉంటాయి. అది దృష్టిలో పెట్టుకోకుండా ఇది మనం ఇంతకుముందే చదివాం. కలెక్టర్ లెవెల్పై ఈసీ నిఘాని. మరో బరితెగింపు, ఎన్నికలకు ముంగిట భారీ పదేరం. జింపింగ్స్ మంగపేటలో 100 ఎకరాలు 2008లో ఈ సంస్థకు భూ కేటాయింపు. బైరటిస్ ప్రాసెసింగ్ ప్లాంట్కు నిర్ణయం సకాలంలో ఏర్పాటు చేయకుండా వాయిదాలు. చివరకు హైకోర్టుకు చేరిన ప్లాంట్ విధం కోర్టు కేసు వెనక్కి తీసుకుంటామని వేరే చోట 100 ఎకరాలు ఇవ్వాలన్న కంపెనీ ఇవ్వడం కుదరదన్న రెవెన్యూ శాఖపై ఒత్తుల్లో రంగంలోకి దిగిన కడప వసూలు రాజా. ఎన్నికల కోడ్ కూసిన భూ పదరానికి రెడీ. ఎన్నికల కోడ్ కూసినా అంటే ఇది ఆల్రెడీ ఇంతకు ముందే కేటాయించిందని వాళ్ళే రాశారు. ఇప్పుడు మళ్ళా భూమి వివాదంలో ఉంది కాబట్టి మేము ఆ స్థలాన్ని వెనక్కి ఇచ్చేస్తాం, కేసు వెనక్కి తీసుకుంటాం, మాకు ఇంకో చోట కేటాయించండి అని కోర్టును అడుగుతుంది. ఇందులో తప్పేముంది అంటే ఖచ్చితంగా ఫిరాయింపుదారులే నిజమైన పార్టీ చట్టసభలోని బలాన్నే పరిగణలోకి తీసుకుంటారా? ఓటర్లను అపహాస్యం చేయడం కాదా? ఏపీఐసి అంటే ఎవరైతే ఫిరాయిస్తారో వాళ్ళు పార్టీ మాదని కేసు వేస్తారు. దానికి సంబంధించి తీర్పు ఇది. దానికి సంబంధించి అన్ని ప్రకటనలో పేర్కొనాలని ఆదేశం. దానికి సంబంధించి ఏదో ఇంకా ఏం రాసుకొచ్చారంటే ఇక్కడ మన ఈనాల్లో కూడా ఇదే రాశారు. కోడ్ దాటే వాలంటీర్లపై కేసులు కొరడా. ప్రజాధనం వేతనంగా తీసుకుంటే పబ్లిక్ సర్వెంట్సే. కోడ్ కేసు పడితే ఇంకా ప్రభుత్వ ఉద్యోగం రానట్టే. కోడ్ కేసు పడితే ఇంకా ప్రభుత్వ ఉద్యోగం రానట్టే. కోనసీమ జిల్లా అంబాజీపేట మండలం ముసలిపల్లిలో కోడ్ ఉల్లంఘించిన జగన్ జై కొట్టిన ఈ వాలంటీర్లపై మంగళవారం వేటు పడింది. అది గౌరవ వేతనమైన అదే లెక్కలేకే వాళ్ళు ప్రజాప్రతినిధి చట్టం పరిధిలోనే సెక్షన్ 123, 129, 134 ఏ ఉల్లంఘించవద్దు. ఐపీసీ సెక్షన్ 171 కింద కేసు పెట్టవచ్చు. ఓటర్లను ప్రభావితం చేయడం, ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడడం శిక్షార్హమైన నేరాలు. న్యాయ నిపుణుల స్పష్టీకరణ ఈసీ ఆదేశిస్తే చర్యలకు సిద్ధమని వీళ్ళు రాశారు. మరి వీళ్ళు బాగా రాశారు. వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వ ఉద్యోగులు లేదు, ప్రభుత్వ ఉద్యోగులకు ఆటంకం కలిగించడం వీళ్ళే చెప్తారు. కానీ వాళ్ళు కూడా ప్రభుత్వ ఉద్యోగులని మళ్ళీ వీళ్ళే రాస్తారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా ప్రభుత్వ ఉద్యోగులు ఇచ్చాడా అంటే అవుననే వీళ్ళే రాశారు, కాదని వీళ్ళే రాస్తారు. జగన్మోహన్ రెడ్డి గారు వాలంటరీ వ్యవస్థ గోండు సంచులు మోసే ఉద్యోగాలు అంటారు. కానీ అదే ఉద్యోగులు వాళ్ళకి నచ్చిన నాయకుడి కోసం చేయకూడితే వాళ్ళ ప్రభుత్వ ఉద్యోగులు అంటారు. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు ఒక వ్యవస్థను ఏర్పాటు చేశారంటే 1కి 1000 సార్లు ఆలోచించి ఏర్పాటు చేశారు. ఒక వాలంటరీ వ్యవస్థ అనేది వాళ్ళు వ్యక్తిగతంగా తప్పు చేసింటే వాళ్ళ నాయకుడి కోసం జైకొట్టి తప్పు చేసి ఉండొచ్చు. కానీ వాలంటరీ వ్యవస్థ అనేది పటిష్టమైన వ్యవస్థ. ఈ వ్యవస్థ ఈరోజు పటిష్టంగా ఉంది. వాలంటీర్లు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి కోసం పనిచేయవచ్చు, చేయకపోవచ్చు. కానీ వాళ్ళ వ్యక్తిగతమైన వ్యక్తీకరణ భావ ప్రకటన చేసుకునే స్వేచ్ఛ వాళ్ళకు ఉంటుంది. కానీ వాళ్ళని ఇంకొకరిని ఓటు వేయండి అనడం తప్పు అయితే ఖచ్చితంగా వాళ్ళు ప్రభుత్వ ఉద్యోగులు అయితే జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వ ఉద్యోగులు ఇచ్చినట్టే. మరి జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వ ఉద్యోగులు ఇచ్చినా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఉద్యోగులు ఇవ్వలేదు. అంటే వాలంటరీ వ్యవస్థని కూడా తీసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు ఈ 5 ఏళ్లలో దాదాపు 5 లక్షల ఉద్యోగులు ఇచ్చాడు. అంటే సంవత్సరానికి 1 లక్ష ఉద్యోగులు ఇచ్చాడు. మరి ఇదే టీడీపీ 2014 నుంచి 2019 వరకు ఉద్యోగులు ఇస్తానన్నది మరి ఎందుకు ఇవ్వలేకపోయింది? మరి ఇదే టీడీపీ ప్రజల కోసం నిరుద్యోగుల కోసం యువకుల కోసం పనిచేస్తానన్నది మరి ఎందుకు పనిచేయలేకపోయిందంటే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు ఉద్యోగులు ఇచ్చారు, కానీ ఉద్యోగులు ఇవ్వలేదని వీళ్ళు రాసే ప్రయత్నం చేశారు. మరి ఏదేమైనప్పటికీ అదేవిధంగా పేద మహిళలకు ఏడాదికి ₹1,00,000 అప్రెంటిస్షిప్ ఇస్తానని చెప్పి కాంగ్రెస్ వాగ్దానం ఒకటి రాసుకొచ్చింది. మరి జగన్మోహన్ రెడ్డి గారు కోసం పనిచేస్తున్న ప్రతి ఒక్కరూ ప్రభుత్వ ఉద్యోగులు అని వీళ్ళు చెప్తున్నారు. మరి ఇదే వాలంటరీ వ్యవస్థపై గతంలో ఇదే ఈనాడు, ఇదే ఆంధ్రజ్యోతి ఏం రాసింది అంటే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కావచ్చు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కావచ్చు, ఏం మాట్లాడినా వాళ్ళకు ఒత్తాసు పలికే విధంగా రాసింది. మరి ఈరోజు వాళ్ళు ప్రభుత్వ ఉద్యోగులు కాదని వీళ్ళే అంటారు. కానీ వాళ్ళు ప్రభుత్వ ఉద్యోగులే. వాళ్ళు ఎన్నికల్లో వాళ్ళు ఎన్నికల్లో ప్రచారం చేయకూడదు అంటారు, ఎవరిని ఇన్ఫ్లుయెన్స్ చేయకూడదు అంటారు. మరి ఏదేమైనప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ పాలన, అభివృద్ధి పాలన చేస్తుంటే వీళ్ళు కనపడదు. జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశాడంటే వాలంటరీ వ్యవస్థను తీసుకొని వచ్చాడు, సచివాలయ వ్యవస్థను తీసుకొని వచ్చాడు, మెడికల్ కాలేజీలను తీసుకొని వచ్చాడు, అదేవిధంగా విలేజ్ క్లినిక్లను తీసుకొచ్చాడు, మీ ఇంటికే మీ డాక్టర్ని తీసుకొని వచ్చాడు, రైతు భరోసా కేంద్రాలను తీసుకొని వచ్చాడు. ఇవన్నీ కొత్తగా ఏర్పడిన సంస్థలు. దాదాపు 6 సంస్థలు ఏర్పడాయి, 6-7 సంస్థలు ఏర్పడాయి. మరి ఈ 6-7 సంస్థల్లో జగన్మోహన్ రెడ్డి గారు సంస్థలను ఏర్పాటు చేసి అక్కడ ఉద్యోగులు నియమించాలంటే ఖచ్చితంగా ఉద్యోగులు నియమించాడు. కానీ వీళ్ళు జగన్మోహన్ రెడ్డి గారిపై బురద జల్లే ప్రయత్నం, జగన్మోహన్ రెడ్డి గారు ఉద్యోగులు ఇవ్వలేదని. ఎందుకంటే వీళ్ళకి వచ్చే ఎన్నికలు ఎలాగైనా చంద్రబాబు నాయుడు గారిని
గద్దెనెక్కించాలని, జగన్ని గద్దె దించాలని. మరి వీళ్ళు ఎన్ని కుటిల ప్రయత్నాలు చేసినా జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల కోసం, సంక్షేమం కోసం పనిచేస్తున్నాడు. మరి అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన అమ్మఒడి కావచ్చు, జగనన్న విద్యా దీవెన కావచ్చు, వసతి దీవెన కావచ్చు, ఇలా అనేక సంక్షేమ పథకాలు తీసుకొని వచ్చాడు. అవే సంక్షేమ పథకాలు ఈరోజు కాపీ కొట్టి మళ్ళీ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు సరైన పాలన, సక్రమ పాలన చేయకపోతే మరి ఆ సంక్షేమ పథకాలు ఎందుకు కాపీ కొట్టాల్సి వస్తుంది? మరి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన వ్యవస్థలు ఎందుకు కొనసాగించాల్సింది అంటే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన తన మార్కును చాటుకున్నాడు. కానీ చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ తన మార్కును చాటుకోలేకపోయారు. ప్రజా సమస్యలను వేలెత్తి చూపలేకపోయారు. కేవలం వాళ్ళు చెప్పేది ఏంటి? ఇసుక దోపిడీ, లేదంటే మద్యం దోపిడీ, లేదంటే గంజాయి రాష్ట్రంగా మార్చారు. అంటే ఈ రాష్ట్రంలో తాగుబోతులు ఎక్కువ ఉన్నారని మీరు చెప్తున్నారా? ఈ రాష్ట్రంలో గంజాయి కొట్టే వాళ్ళు ఎక్కువ ఉన్నారని మీరు చెప్తున్నారా? ఈ రాష్ట్రంలో పేదవాళ్ళకి ఇల్లు ఇస్తుంటే మీరు అడ్డుకున్నది మీరే. మరి ఇల్లు స్థలము ఇల్లే కట్టిస్తున్న జగన్ పేదవాళ్ళకి ఇసుక ఇల్లేడా? మరి ఎందుకు మీరు ఇలాంటి వార్తలు రాస్తున్నారంటే ఖచ్చితంగా ప్రజలను దూరం చేయాలనే ప్రయత్నం. అయితే వాళ్ళకి చేకూరిన ప్రయోజనాల ముందు మీ ప్రయత్నాలు ఎన్ని చేసినా విఫల ప్రయత్నాలు అయితే తప్ప అంతకు మించి కావు. మరి ఏదేమైనప్పటికీ వచ్చే ఎన్నికల్లో గెలుపోవటంలో ఎలా ఉంటాయి? మరి అదేవిధంగా ఈనాడు, ఆంధ్రజ్యోతి రాసిన వార్తల గురించి మీరేమనుకుంటున్నారో మీ కామెంట్ రూపంలో తెలియజేయండి.